హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు మారేడుమిల్లి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు అనిత యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తే మీకు మారేడుమిల్లి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎంతోమంది నేచర్ లవర్స్కి వెల్కమ్ చెప్తుంది ఈ మారేడుమిల్లి. మారేడుమిల్లి వెళ్దాం అనుకున్న వాళ్ళు వీలైతే భద్రాచలం మీదుగా మారేడుమిల్లి వెళ్ళండి. మారేడుమిల్లి నుండి 55 కిలోమీటర్లు వస్తే పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. వయా విశాఖపట్నం రూట్ అన్నమాట. అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్ నుండి కొద్దిగా 10 కిలోమీటర్స్ దూరంలో ఇటీవల పుష్ప షూటింగ్ కూడా జరిగిందండి. మారేడుమిల్లి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మారేడుమిల్లిలో కావాల్సినవన్నీ దొరుకుతాయండి. అక్కడ సిగ్నల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు రంప వాటర్ ఫాల్స్ అస్సలు మిస్ అవ్వకండి. మారేడుమిల్లి నుండి దగ్గరగా ఉండేది ఫస్ట్ జలతరంగిణి 2 కిలోమీటర్స్, నెక్స్ట్ అమృతధార. ఎంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ విజిట్ చేయాలి. జలతరంగిణి జలపాతం, వాటి విశేషాలు, దీని అందాలు ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంది. లోపలికి రాగానే అటవీ ప్రాంతం అనే ఫీల్ ఉంటుంది. ఎత్తైన చెట్లు, ఫ్యామిలీతో పిక్నిక్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి చెట్టుకి సైంటిఫిక్ నేమ్తో ఈ చెట్లకి నేమ్స్ స్టిక్ చేశారు, చూసారా? చాలా బాగుందండి. ఇదే మన జలతరంగిణి. దీనికి స్లాంట్నెస్ ఎక్కువ. ఇంకొంచెం లోపలికి వెళ్ళాక వాటర్ ఫ్లో అయ్యే ప్లేసెస్ చూడండి. ఇంకొంచెం పైకి వెళ్తే వ్యూ నేను చూపిస్తా చూడండి వీడియోలో. ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. వాటర్ ఫ్లో అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. చాలా స్లాంట్గా ఉంటుంది. ఆ ఏరియా అంతా సేఫ్గానే ఉంటుందండి. అయితే మేమంతా అక్కడికి ఇంకా కొంచెం పైకి నడుచుకొని వెళ్ళి అక్కడే వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. వాటర్ చూసారా ఎలా ఉందో? ఎక్కువ కాదు కానీ కొంచెమే వస్తుంది, బట్ చూడటానికి చాలా బాగుందండి. వ్యూ అంతా ఇలా ఉంటుంది పైన. ఇక్కడ మా అక్క, నేను అందరం వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఫొటోస్ అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. అండ్ మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పిక్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఇలా ఎంజాయ్ చేసేసి పిక్స్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని మేము ప్యాక్ చేసుకొని జలతరంగిని ఎంజాయ్ చేసేసిన తర్వాత ఆ పక్కనే వ్యూ పాయింట్ కూర్చొని తినేసాము. అండ్ మీరు కూడా హోమ్ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. బయట ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు. అండ్ అక్కడ నుంచి మేము భద్రాచలం స్టార్ట్ అయిపోయాము.